స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. పెడతామని చెప్పి ఇప్పుడు కసరత్తులు చేస్తారు బాగా. ఇప్పుడు ఈ తరుణంలో మన రీసెంట్గా రైతు భరోసా కూడా మొత్తం ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు. దీన్ని అసలు ఎట్లా చూడొచ్చు? అంటే ఈ టైంలో రైతు భరోసాను రిలీజ్ చేయడం కేవలం ఈ రైతు భరోసా అనేది స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేస్తున్నటువంటి స్టెంట్. ఇప్పటికే 2 మంత్రులు విభిన్నమైనటువంటి ప్రకటనలు ఇచ్చారు, మళ్ళీ వెనుకకు తీసుకున్నారు. కానీ ప్రభుత్వము ఏదో ఒక సందర్భంలో కూడా ఈ ఎలక్షన్ పెట్టక తప్పదు కనుక ఈ రైతు భరోసాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంన్నర కాలం లోపల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ ఎంతైనా భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా వేస్తామంటున్నారు. గతంలో 4 ఎకరాల వరకే వేసింది ఈ ప్రాంత రైతులందరికీ 4 ఎకరాల వరకు వచ్చింది. కానీ ఇప్పుడు అందరికీ కూడా వేస్తా అంటున్నారు. కేవలం అది రాజకీయంగా లబ్ధి పొందడమే కోసం ఇది రైతు భరోసా. ఈ రైతు భరోసా మరి గతంలో 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఈసారి అందరికి ఇస్తా అంటున్నారు. మరి వచ్చేసారి ఎలక్షన్స్ తర్వాత అసలు ఇస్తారా ఇవ్వరా, మొత్తానికే 0 పెడతారా? ఇస్తే 4 ఎకరాలు ఇస్తారా, 2 ఎకరాలు ఇస్తారా? గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు రైతు భరోసా చేసిరు కదా, అది మొత్తం రాలేదా? అందరికి రాలేదా? అందరికి 80% రాలేదు, 4 ఎకరాల వరకే వచ్చింది. ఈసారి మాత్రం అందరికి ఇస్తా అంటున్నారు. ఈసారి అందరికి ఇస్తే మరి నెక్స్ట్ ఏం చేస్తారు? వాళ్ళ అవసరం కోసం అందరికి ఇస్తా అంటున్నారు. కానీ ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత, స్థానిక సంస్థల తంతు ముగిసిన తర్వాత ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారా? 4-2 చేస్తారా, 1 చేస్తారా? ఎలాంటి క్లారిటీ లేదు రైతులు కనుక. ఎందుకన్నా ఇది తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అనుకోవచ్చు ప్రభుత్వం? ఎందుకంటే గతంలో ప్రచారంలో భాగంగా హామీలు ఇస్తూ అసలు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. నిజంగా మళ్ళీ ఇప్పుడు వస్తే అసలు ఉన్న రైతులకే చక్కగా ఇవ్వట్లేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈ ఎట్లా చూడవచ్చు అసలు? ఎలక్షన్లో భాగంగా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి ఎకరాకు 5,000 చొప్పున ఇస్తే, పంటకు 5,000 చొప్పున ఇస్తే వీళ్ళు 7,500 ఇస్తా అని ఇప్పుడు 6,000కే తగ్గించుకున్నారు. కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే రానున్న రోజుల్లోపల మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళొక 1000 పెంచి మేము అన్నది చేసినాము అనే దాకా వస్తుంది వాళ్ళది. అంటే ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కౌలు రైతులకు ఇంతవరకు ఊసే లేదు కౌలు రైతులకు ఇచ్చేటువంటిది. కనుక ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి అన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోయారు. ఇదంతా కూడా ప్రజలు, ఓటర్లు అందరూ గమనిస్తున్నారు. వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ ప్రజలు తోటి కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది ఒకటి, చేసేది ఒకటి కనుక వాళ్ళకి తగిన సమయంలో కూడా తగిన రీతిలో స్పందించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఎందుకు జాప్యం జరిగింది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఊర్లలో, గ్రామాలలో సర్పంచులు లేక చాలా అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా ఎందుకు జాప్యం జరిగింది? స్థానిక సంస్థలు నిర్వహించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనుకపోతుంది. సుమారు 1,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాకుండా నిలిచిపోయినాయి. ఇంత పెద్ద ఎత్తున మాకు బడ్జెట్ లేదు, పైసలు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపంతో రాలేదు. కానీ వాళ్ళకు పెట్టాలంటే భయం. ఇచ్చిన మాటలు తప్పాము, అధికారంలో ఉన్నాము, అధికారానికి ముందు అనేక 420 హామీలు ఇచ్చినాము, 6 గ్యారంటీలు చెప్పినాము, వాటిలో ఏ ఒక్కటి కూడా సకంగా అమలు చేయలేకపోతున్నాం. కనుక వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈ ఎన్నికలకు వెనుకపోతుండ్రు. మాకు భయమే లేదు, మేము దానికోసం ఆపలేదు, వర్గీకరణ విషయంలో అంశం ఉన్నది కాబట్టి దానికోసం ఆపినాం, ఇటు 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చినాం కదా, దానికోసం ఆపినాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు తీరా చూస్తే ఆ 42% పక్కన పెట్టి డైరెక్ట్గా ఎలక్షన్ ముందలిపోతూ ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు ఇదంతా? ఈ 42% అనేది ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చింది కనుక దాని ప్రకారం చేస్తా అని, అది సాధ్యం కాదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ పార్టీ పరంగానే రిజర్వేషన్లు ప్రకటించుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మనం గతంలో చూసినాము ఎస్సీ వర్గీకరణలో ఎన్ని సంవత్సరాల జాప్యం జరిగింది అనేటువంటిది. దాన్ని అందుకోలేకనే దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే మేము రాజకీయంగా లబ్ధి పొందవచ్చు, 42% మేము సిద్ధంగా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వమే ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు లబ్ధి పొందడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అది అక్కడి నుంచి అంత తొందరగా రాదనే విషయం కూడా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ 42% మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలి, స్థానిక సంస్థలో ఎట్లయినా కూడా గెలిచి ఏదో ఉన్న తన పరపతిని రేవంత్ రెడ్డి గారు తన పరపతిని నిలుపుకొని మళ్ళీ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నమే చేస్తుండే తప్ప పదిలం 80% కూడా కాదు. వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి అనేక కుయుక్తులు. ఢిల్లీకి సంచులు మూసుడు కనుక నడుస్తుంది. ఈ సంచులు మూసుడు అయిపోయిన తర్వాత ఆగితే ఏ ఒక్కసారి ఆగినా కూడా అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఢిల్లీకి పోతున్నా, నా సొంతంగా ఒక్కసారి కూడా పోలేదు, అది కూడా ఒక సామాన్యుడిలాగా పోతున్నా, నేను అనుకుంటే స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని పోవచ్చు కానీ నేను అట్లా పోవట్లేనని చెప్పి చెప్తా ఉన్నాడు.
ఇప్పటి వరకు పోయిన సందర్భాలలో ఎన్నిసార్లు పోయిండు, ఏమన్నా తీసుకొచ్చిండా, రాష్ట్ర ప్రయోజనాలు ఎంతవరకు ఢిల్లీ నుంచి వచ్చినవి, 180,000 కోట్లు తీసుకొచ్చిన అంటుంది. అదేమీ లేదు. అవన్నీ ఎక్కడ కూడా ఆచరణ లేదు. వీళ్ళు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఏదన్నా శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఇవి జనరల్గా రొటీన్గా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకమైన నిధులు అంటూ ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేవు. అంటే ఒప్పందాలు చేసుకుంటున్నారు, అన్ని ఒప్పందాల కాగితాల వరకు ఫోటోల వరకే పరిమితం అవుతున్నవి. దావోస్ పోయి అక్కడ కూడా లక్షల కోట్లు 1000 కోట్లు అని అన్నారు. అవి ఎక్కడ కూడా కార్యరూపం లేదు. వచ్చిన కంపెనీలు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు చూసి రాష్ట్ర అభివృద్ధిని కూడా పెంచడం కోసం, ఆర్థిక వ్యవస్థను కూడా పెంచడం కోసం ఇప్పుడు రీసెంట్గా అందాల పోటీలు అని చెప్పి తెచ్చిండు. మన ఆర్థిక వ్యవస్థని బలపరచడం కోసం అని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నిజంగానే అందాల పోటీల వల్ల ఆర్థికంగా కావచ్చు, తెలంగాణ బ్రాండ్ ఇంప్రూవ్ అయినట్టు కావచ్చు, ఏమైనా అనిపించిందా మీకు? అందాల పోటీలతోటి రాష్ట్రం నవలపాలైంది తప్ప ఎక్కడ కూడా బ్రాండ్ ఇమేజ్ పెరగలేదు. మిస్సింగ్ ల్యాండ్ చేసినటువంటి ఆరోపణతోటి దాన్ని ఇంతవరకు కూడా కమిటీ వేసి నివేదికను బయటపెట్టలేదు. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక అందాల సుందరిమణి మన దేశంకి వచ్చి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసేసి ఆమె తిరుగు ప్రయాణం అయిపోయింది. మరి మనము బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అనే విషయం దాంతో తెలుస్తుంది. దాంతో తూతు మంత్రంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదికను ఇంతవరకు కూడా బహిర్గతం చేయలేదు. అది మరి పెరిగిందా తగ్గిందా అనేది జనాలకు కూడా అందరికీ తెలుసు. దాంట్లో ఇదే విశ్వవ్యాప్తమైనటువంటి ఈ కార్ రేసింగ్ పెట్టినటువంటి కేటీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుండు. కానీ ఇక్కడికి వచ్చే వరకు అందాల పోటీలతోటి రాష్ట్ర పరువు పోయిందే తప్ప ఏమాత్రము కూడా విశ్వంలో ప్రపంచవ్యాప్తంగా 46 కోట్లు ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అవినీతి చేసిండు కేటీఆర్ అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించి ట్రాన్స్ఫర్ చేసిండని చెప్పి ప్రధానంగా మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అవును, కేటీఆర్ గారే ఒప్పుకుంటున్నారు 44 కోట్ల రూపాయలను నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవము, అది ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయిందని క్లియర్గా చెప్తుండు. కానీ నిబంధనల విషయంలోకి వచ్చే వరకు నిబంధనలు అనేటువంటివి సమయభావంతో అది తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేసాం తప్ప వ్యక్తిగతంగా కాదు. మొదటి విడత సక్సెస్ఫుల్గా పూర్తి చేసినాము. దాంతో మన భాగ్యనగరానికి ఎన్ని కోట్లు వచ్చినవి అనేటువంటి నివేదికలు కూడా తను ఇచ్చిండు. విశ్వవ్యాప్తంగా మన హైదరాబాదును మ్యాప్లో పెట్టగలిగిండు. ఈ రెండో విడత కూడా సక్సెస్ఫుల్గా నడిపించి ఇంకా ప్రపంచంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ప్రయత్నం చేసిండు తప్ప ఎక్కడ కూడా దాంట్లో ఆ 44 కోట్లలో రూపాయి కూడా అవినీతి. కేటీఆర్ గారు ఈ కార్ రేసు వల్ల బ్రాండ్ ఇమేజ్ పెరిగితేనో లేకుంటే మనకు ఆదాయం వస్తేనో తెలంగాణకు, మరి ఎందుకు రేవంత్ రెడ్డి కంటిన్యూ చేయలేదు, దాన్ని ఎందుకు బ్రేక్ డౌన్ చేసిన? కేవలం ఎక్కడైతే ఈ కార్ రేసింగ్ దానికి ట్రేడ్ మార్కే కేటీఆర్ అయిండు. దీన్ని కంటిన్యూ చేయడం ద్వారా తనకు ఉన్నటువంటి మైలేజ్ పోతుంది, ఇదంతా కూడా కేటీఆర్కే మైలేజ్ వస్తుంది. కనుక దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా జరగనివ్వద్దు అని చెప్పేసి ఆ 44 కోట్లను రిటర్న్ తీసుకొచ్చుకునే అవకాశం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా వాటిని ఒక లేఖ రాసి వాటిని రిటర్న్ తీసుకోకుండా ఈ కేటీఆర్ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసును నడిపిస్తుంది. దాంట్లో ఏదో అవినీతి జరిగినట్టుగా ఏసీబీకి అప్పచెప్పి చేస్తుందే తప్ప దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. మనము ఈ కార్ రేస్ అనేటువంటిది మొదటి విడత సక్సెస్ఫుల్ అయింది, రెండో విడత కూడా కంటిన్యూ చేయాలి అనేటువంటి ధ్యాస వాళ్ళకు లేకుండా కేటీఆర్ మీద కక్ష సాధింపు కోసమే దీన్ని కేసు పెట్టి ఏసీబీకి అప్పగించి కేటీఆర్ మీద అనేకటువంటి ఇబ్బందులకు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తుండ్రు. అంతే తప్ప ఈ కాళేశ్వరం గురించి ఏం చెప్తారంటే, అంటే కేసీఆర్ని డైరెక్ట్ పిలిచారు కదా, కేసీఆర్ని పిలిచింది వాస్తవము. కేసీఆర్ కూడా దానికి అన్ని నివేదికలు, అన్ని రిపోర్ట్లు అన్నీ ఇచ్చారు. అన్ని అనుమతి తర్వాతే జరిగింది తప్ప దాంట్లో 2 పిల్లర్లు కుంగితే అనేక ఇబ్బందులు పెడుతున్నారు. అదే కేసీఆర్ కట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఆధారంగా చేసుకొని మిగిలినటువంటి రిజర్వాయర్లకు నీళ్లను తీసుకుపోతుండ్రు, హైదరాబాద్ తీసుకుపోతుండ్రు. కానీ మరి దీంట్లో ఎందుకు సాధ్యం అయితలేదు? కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టే ఆధారం అవుతుంది. కానీ దాన్ని కూడా మరమ్మతులు చేసే వీలున్నా కూడా దాన్ని మరమ్మతు చేయకుండా కేవలము దాన్ని ఏదో బూచిగా చూపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో అని చెప్పడంలో దానికే దాన్ని మరమ్మతు చేయడం లేదు. దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. 2 పిల్లర్లు కుంగినటువంటి విషయం, బరాజులు కుంగినాయని ఒప్పుకునేది వాస్తవము. ఆ వాసనలో దాన్ని మరమ్మతులు చేసి ఆలోచన చేయాలి తప్ప రైతులకు ప్రయోజనం చేయాలి తప్ప ఇప్పుడు అందరికీ ప్రజలకు తెలుసు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏ వేరకు ఉండేటువంటిది. వర్షాకాలం ఎండాకాలం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు ఉన్నాయి. కానీ ఈసారి నీళ్ళ సమస్య స్టార్ట్ అయింది. రానున్న రోజుల లోపల ఇది మరింత అవుతుంది. వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేసి దాన్ని వినియోగంలోకి తీసుకొస్తే అటు రైతులకు, సామాన్య ప్రజలందరికీ కూడా ఎంతో అందుబాటులో ఉంటుంది. రాజకీయంగా దురుద్దేశంతో ఈ కాళేశ్వరం కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి తప్ప రైతులకు ప్రయోజనం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ లేదు. అయితే
ఫైనల్గా ఇప్పుడు మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసలు మహిళల కోసమే పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళల అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉన్నది, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అని చెప్పి ఒక కంకణం కట్టుకున్నట మన రేవంత్ రెడ్డి గారు. నిజంగానే జరుగుతూ ఉన్నదా? మహిళా అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తుంది ప్రభుత్వం? 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తా అని నినాదంతో ముందుకు వెళ్తుండు. కానీ మొన్న విశ్వ సుందరిమణుల పోటీలను తెలిసింది మనము ఆడపడుచుకు ఎంత గౌరవం ఇస్తాం అనేటువంటిది. మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలే కాదు, మనకు రామప్ప గుడికి వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళ పాదాలను మన ఆడబిడ్డలతో కడిగి పీయడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. మరి మా ఆడపడుచుల మీద అపారమైన గౌరవం ఉంటే ఆ విధంగా చేసి ఉండేటువంటిది కాదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపడుచులను అనేక రకాలైనటువంటి పథకాలు ఇచ్చింది కేసీఆరే, అనేకంగా ఆర్థికమైనటువంటి స్వావలంబన సాధించింది కేసీఆర్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల మహిళా అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కూడా కానరావడం లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పేపర్ల వరకే పరిమితం అవుతుంది తప్ప 1,00,00,000 మంది కోటీశ్వర్లు అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. ఏం చెప్తారన్న ఫైనల్గా రేవంత్ రెడ్డి మీరు కక్ష సాధింపు చర్యలు మానుకొని సామాన్య ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలయ్యేటట్టు చూసుకుంటే మంచిది. లేకుంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా మీరు అనుకుంటున్నటువంటి 10 ఏళ్ళు నేను కుర్చీలో కూర్చుంటా అనుకుంటున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. కనుక మీరు ఇచ్చిన 420 హామీలలో ఎక్కువ హామీలను అమలయ్యేటట్టు చూడండి. లేదంటే ప్రజలే ఖచ్చితంగా తగినటువంటి సమయంలో తగిన నిర్ణయాన్ని వెల్లడిస్తారు. కనుక మీరు ఇచ్చిన హామీల వైపు అమలు చేయడానికి ఆలోచన చేస్తే మంచిదని నా సూచన.